దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సో ఆయన ప్రసంగాలు ఎంత కలిగించేటి అంటే ఎగ్జాంపుల్ చాలా క్లుప్తంగా అవి ఎవడైనా వినేవాడు తనకు తను అన్వయించుకుంటాడు. అట్లా ఉంటాయి ఆయన ఎగ్జాంపుల్స్. ఫాదర్ మాట్లాడుతుంటే చాలా పెద్ద పెద్ద మాట్లాడాలనిపిస్తుంది, అలా స్టేజ్ ని అట్లా మొత్తం గ్రిప్ నా హోల్డ్ తీసుకొని మాట్లాడి ప్రభావితం, అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి వాడు నా దగ్గర నుంచి. నేను మాట్లాడాలి, నేను మాట్లాడే మాటలు ఇష్టపడాలి, నేను మాట్లాడే మాటలలో కాస్తన్న వాడు వాస్తవాన్ని గ్రహించి వాడి జీవితాన్ని మార్చుకోవాలన్నటువంటి అంశాలు చాలా మనసులో అప్పుడే పుట్టినాయి. దాని తర్వాత మన ఎండి బిషప్ గారు కూడా బాగా మాట్లాడేవాళ్ళు. తర్వాత మేము బోర్డులో చదువుకునేటప్పుడు మాకు జూనియర్ కాలేజీలో ప్రస్తుత కార్డినల్ ఆర్చ్ బిషప్ పులంతన్ గారు కూడా మాకు చాలా అవకాశం కల్పించాడు. అప్పుడు ఆ కాలేజీలో చదువుతున్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయడం, పాటలు పాడడానికి ఎంకరేజ్ చేయడము. స్వయంగా గాయకుడు కాబట్టి మాకు బాగా నేర్పించేవాడు. ఇలా అయితే చెప్పేవాడు. ఎందుకంటే ఫాదర్ కూడా కొంచెం ఆయన సన్నిహిత బంధుత్వం అని ఉంది అన్నారు. సో దాంతో కూడా ఫాదర్ రాయప్ప కొడుకు కదా అన్నట్లు బాగా ఆ ప్రేమను కొంచెం చూపించేవాడు. అట్ట కూడా నేను స్ఫూర్తిని పొందే వాళ్ళ దగ్గర నుంచి. సో ఆ విధంగా ఫాదర్ ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆధ్యాత్మికంగా అసలు పూజ లేకపోతే పోకపోతే జపదండ చేయకపోతే అసలు. ఇప్పుడు మీరు మీ ఉద్యోగం ఏంటి సార్? ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా నాంపల్లి ఇందిరాప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. కానీ విమెన్ అంటే ఇంత యూత్ని యూత్ని అపాయింట్ చేయరే? అంటే నాకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత 99లో నేను నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చి సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ జాయిన్ అయినారు. 6 నెలల వరకు జీతం తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. 6 months అయింది అప్పటికి జాయిన్ అయిపోయి. నేను చూసిన నాకెందుకు రాలేదు, నేను వాళ్ళతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అయిన కదా, అనౌన్స్ చేశాను కదా నా పేరు కూడా, నాకెందుకు ఇవ్వలేదు అనే మాటతో నేను 5 నెలలు తిరిగిన. ఎందుకు వాళ్ళు లాస్ట్కు వాళ్ళ అసహనం వ్యక్తం చేసి ఒక కాలేజీలో, లేదండి ఇది ఉమెన్స్ కాలేజ్, ఇది జెంట్స్ నీకు అట్టిస్తాము అంటే, నన్ను సెలెక్ట్ చేసింది కదా మీరు కమిషన్ ఆఫీస్ నుంచి సెలక్షన్ కమిటీ అంతా వచ్చారు కదా, ఎందుకు అట్లా అంటే, లేదు ఇది మీరు ఏమనంటే మీరు అక్కడ మాట్లాడుకోకండి కమిషన్ ఆఫీస్లో అన్నారు. నేను కమిషన్ ఆఫీస్కి వెళ్ళి, అది విజిటింగ్ అవర్స్ ఉంటుంది 3 to 5 కమిషనర్తో. సో అప్పుడు నేను కమిషన్ ఆఫీస్కి వెళ్ళి నేను గట్టిగా కమిషనర్ గారితో ఒక అప్పీల్ చేసుకున్నా. సార్ ఇటు వచ్చేదంటే సార్ అన్నాడు, ఇది ఉమెన్స్ కాలేజీ, కొంచెం మీకు ఏజ్ చాలా తక్కువ ఉంది అందుకు అపాయింట్ చేయాలి. కానీ ఎట్లా అంటే, ఈ లోపల అక్కడ ఉన్న జాయింట్ డైరెక్టర్ ఆయన పిలిపించేసి తీసుకెళ్ళి మాట్లాడంటే, తర్వాత వాళ్ళు మాట్లాడుకొని, ఇది మనం ఈ టెక్నికల్ ఇష్యూస్ అబ్బాయి తెలియదు కదా, సెలక్షన్కి ఉన్న ప్రొసీజర్ అంతా రూల్స్ రెగ్యులేషన్స్, సరే ఆర్డర్ ఇచ్చేసేయండి. ఆర్డర్ ఇచ్చేసి అక్కడున్న మేనేజర్ కరస్పాండెంట్ తోటి మీరు నో అబ్జెక్షన్ తీసుకోండి, అదే దాని మ్యాటర్ సెటిల్ చేయండి అని చెప్తే వెంటనే ఆర్డర్ తయారు చేసిండు. అయితే ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు కమిషనర్ చెప్పారు నాకు, సో వీఆర్ గివింగ్ ద పోస్ట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ రూల్స్, సో కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. బికాస్ జాగ్రత్తగా ఉండమ్మా అన్నాడు. నేను ఓకే సార్ అన్నా. అంటే అప్పటి వరకు నేను గవర్నమెంట్ జాబ్ చేయాలా, నేను గవర్నమెంట్లో జాబ్లో సెటిల్ కావాలా అనేది నాకు ఎప్పుడు ఆలోచన లేకుండే. ఏదన్నా కనీసం గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఒక 5 ఏళ్ళలో పనిచేసి కొంచెం డబ్బులు అంతే సంపాదించుకొని ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నేనంటే ఒక 10 మందికి ఆసరా కల్పించాలనుకున్నా. ఆ హెల్పింగ్ నేచర్ అనేది నాకు ఫాదర్ రాయప్ప ద్వారా నేర్చుకున్నారు ఏదో ఒక రకంగా. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి పుట్టుక అనేది చావు అనేది ఒక్కసారి వస్తుంది, ఎవరికైనా ఒక్కసారి వస్తుంది. సృష్టిలో ఏ జీవికైనా పుట్టుక చావు ఒక్కటేసారి. ఈ రెండింటి మధ్యన జర్నీ చూసినారా, ఆ జర్నీలో ఒక ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నా. ఎందుకంటే ఆ మెమొరీస్ అవే ఉంటాయి, చచ్చిపోయిన బతికినా ఆ మెమొరీసే. ఏదంటారు, లైఫ్ షుడ్ బి ఫిల్డ్ విత్ జాయ్స్ అండ్ రీజాయ్స్ అని. దాన్నే అదే నిలబెట్టేది. నీ మనిషికి ఉన్న లక్షణాలను నువ్వు చనిపోయినా కూడా దాని అంటాం బ్రతికి సావడం కాదు, చచ్చి బతకమంటాం. చూసినావా? అంతే. చచ్చి బతకడం అంటే ఇదే. అవును.
సో ఏదో ఒక రకంగా నా లైఫ్ ఉపయోగించాలనుకున్నా సొసైటీకి. ఎందుకంటే జస్ట్ ఒక స్ట్రేంజర్ని, ఒక అనామకుని నేను వచ్చి ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా నా సంపాదన, నా ఫ్యామిలీ, నా కుటుంబం అనే కాదు కదా. అంతే కదా. కాబట్టి నేను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కూడా అందుకని ఇప్పటికీ నేను చదువుకున్న డబ్బు లేదు కాబట్టే వాడు చదువు మానేసినాడు అనే మాట నా చెవులో వింటే నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. పిలుచుకుని ఆర్థికంగా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తా. నా చేతనైంది, నేను చేయగలిగింది ఖచ్చితంగా ఫీజులు కడతా. అంటే ఇప్పుడు సమాజ పరంగా కూడా సమాజ శ్రేయస్సు ఈ పిల్లలు వాళ్ళకి సేవలు చేస్తున్నారు. ఏమన్నా ఇన్స్టిట్యూట్లు అట్లాంటి ఏమైనా ఇన్స్టిట్యూట్ అంటే నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది 2009లో. అవకాశం ఏంటంటే నేను ఇక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజీలో చేస్తున్నప్పుడు హైదరాబాద్లో హైకోర్టు పక్కన ఉంది. చేసినప్పుడు ఒక కమిటీ, ఒక టీం ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బర్త్డే కానీ ఇచ్చేస్తామని వెళ్ళారు అన్నమాట. సో ఆ పరంపరలో ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలో నాకు ఎందుకో అటు అనిపించింది, ఈ పాలిటిక్స్ ఏదో కొంచెం బాగున్నట్టుంది. అంటే అప్పుడే చూసాను ఇదంతా. పోయి నేను సార్ను కలిసాను. కలిస్తే నువ్వు మాట్లాడదాము, మీరు ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్లో అన్నారు. ఉంది అన్న. అంటే నేను అప్పటికే అంటే మళ్ళీ అప్పుడే వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉండి యాక్టివ్గా ఉంటావు కదా బాగా కాలేజీలో కూడా, ఎందుకు ట్రై చేయకూడదు ఇట్లా అన్న క్రమంలో కొంచెం నాకు ఎక్కడో మనసులో అది పుట్టింది అనమాట. ఐఏఎస్ కాలేకపోతున్నాము, ప్రజలకు ఇంకా దగ్గర కావాలంటే ఇదొక అవకాశం ఏమో అనుకున్న మనసులో. అంతే, దేవుడు ఇచ్చిన అవకాశం. అప్పుడు బద్వేల్ డీలిమిటేషన్లో అది రిజర్వ్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను మనసులో పెట్టుకొని ఆ లోకల్ నాయకురాలు విజయమ్మ కూతురు విజయమ్మ గారిని అడిగితే ఆమె మా కొత్త చెరువు గ్రామం సంబంధించిన లీడర్స్ కొంతమంది జోగిరెడ్డిపల్లిలో ఉన్న రామచంద్రారెడ్డిని కలిస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే నా ఇంటెన్షన్ కొన్ని కార్యక్రమాలు నేను చూపిస్తూ వచ్చినాను. సో ఆ విధంగా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చని నేను నిర్ణయించుకున్న తర్వాతనే వీళ్ళని కలవడం, వాళ్ళ వెంటనే నాకు సానుకూలంగా స్పందించడము, మనిషి వ్యక్తిత్వం మంచివాడు రావడము, ఆమె ఓకే అనడము, వెంటనే చంద్రబాబు కలవడం, ఆయన టికెట్ ఇవ్వడము, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడము. ఓడిపోయిన తర్వాత సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి చదువుకున్నావు కదా ఇలా ఉంటే ఎట్లా ఖాళీ, కానీ ఎవరైతే ఫస్ట్ టైం రిజైన్ చేసి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ అందరికి మీటింగ్ పెట్టి కాలిఫర్ చేసి, మీరు ఏదైనా కొంచెం చూసుకోండి, మీకు సపోర్ట్గా ఉంటుంది పార్టీ మేము అని చెప్తే, నాకు అప్పుడు ఆనాటి టీడీపీలో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు, మన మాజీ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్, వీళ్ళందరూ అమృత్ కుమార్ కొంచెం చదువుకున్నాడు కదా, ఏదైనా స్కూల్ అయితే బాగుంటుందిలే అని. ఆ టైంలో నాకు సుజనా చౌదరి ఆర్థికంగా సహాయం చేసి ఒక కాలేజీ పెట్టించాడు. కాలేజీ పేరు సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. బద్వేలో స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు ఆ క్రమంలో నాకు 2 ఇట్లా హైదరాబాద్ నుంచి అక్కడికి ఫ్యామిలీ ఇక్కడికి ఉండేప్పుడు అటు చేసుకునే క్రమంలో నాకు అర్థం కాలే 6 నెలలు. ఎందుకంటే అది పొటెన్షియల్ ఏరియా కాదు, కానీ ఇంకా అది ఆయన నాకు అక్కడ ఉంటే నేను ఏదైనా నా సొసైటీకి, నా నియోజకవర్గంలో ఉండే పేదలకు ఏదైనా సాయం చేయించాలనే ఉద్దేశంతో, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎందుకంటే మన ఆ ఏరియాలో గర్ల్స్ ఎట్లా ఉంటారంటే 10th క్లాస్ అయిపోయిన పెళ్లి చేయడము, పెళ్లి చేసిన వెంటనే వాళ్ళకు పిల్లలు పుట్టడము, ఆ తర్వాత ఫోకస్ తగ్గించడము, సరైనటువంటి ఫుడ్ లేక, వర్క్ సరిగ్గా న్యూట్రిషన్ లేక చాలా మంది చాలా లెవెల్ దిగజారిపోయిన సంఘటనలు చూశాను ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు. సో వాళ్ళకి ఏదన్నా చూద్దాం, ఎడ్యుకేషన్ అనేది నేను బాగా బలంగా నమ్మినటువంటి ఆయుధం. ఈ అంటరానితనానికి కానీ, తర్వాత ఈ పేదరికానికి కానీ పోవాలంటే ఎడ్యుకేషన్ ఒకటే ఉండాలి అని నేను మనసులో అనుకున్నా. అప్పుడప్పుడు మన అంబేద్కర్ చరిత్ర చదువుకున్నప్పుడల్లా, తర్వాత జ్యోతిరావు పూలే వాళ్ళు చదువుకున్నప్పుడల్లా నాకు అనిపించేది అనమాట. సో ఆ టైంలో నేను కాలేజీ పెట్టి నడిపించిన, అక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత అలా ఉండి నేను అక్కడ నుంచి పూర్వమిల్ల లేడీ ఆఫ్ ఫాతిమా స్కూల్లోకి షిఫ్ట్ చేసిన, సిస్టర్ కాలేజీని షిఫ్ట్ చేసిన. సో ఆ షిఫ్ట్ చేసే క్రమంలో కొంచెం గ్యాప్ వచ్చింది, 6 నెలలు, 1 సంవత్సరం గ్యాప్ వస్తే, ఆ గ్యాప్లో నేను ఏం చేయాలని అర్థం కాలే. లైఫ్ ఆలోచించిన, దేవుడా మరి నాకు ఏదైనా గైడ్ చేయను, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని వదిలేసిన తర్వాత ఎందుకో ఒక టైంలో నాకు తట్టింది. నేను మళ్ళీ వెళ్ళిపోయాను కడియం శ్రీహరి దగ్గరికి. అన్న అది వర్కౌట్ కాలేదు, నేను జాబ్ చేసుకుంటాను అంటే, సరే మాట్లాడదాం అని చెప్పి దాని మీద వర్కౌట్ చేసి మొత్తం మళ్ళీ ఉద్యోగం కొట్టుకున్నా.
ఉద్యోగం కొట్టుకున్నారు. ఉద్యోగం మళ్ళీ తీసుకున్నాను నేను. అంత సులభంగా కాదు, ఉద్యోగం నాకు తెచ్చుకోవాలి. చాలా మంది భగవంతుడే ద్వారానే నాకు సహాయం చేసేటువంటి మనుషులు దొరకడం నిజంగా నాకు అదృష్టవంతుని రకంగా. ఎందుకంటే అంత ఈజీగా రాదు. ఒకసారి రాజీనామా చేస్తే తిరిగి మళ్ళా ఉద్యోగం తీసుకోవడం అనేది అంత సులభంగా కష్టతరమైన విషయం అది. కానీ నాకు చెప్తాను కదా, నాకు అన్ని రకాలుగా అది మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, లేకపోతే క్రియల ద్వారా కావచ్చు, నేను లబ్ధి పొందాను. కాబట్టి ఆ కృతజ్ఞత అనేది నా లైఫ్ లాంగ్ భగవంతునికి చూపించుకోవాలా మనుషుల రూపంలో అన్న విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 10% పక్కన పెట్టేసుకుంటా, దశమ భాగం పక్కన పెట్టి చారిటీ ఇదే కార్యక్రమాలు, సర్వీస్, పుస్తకాలు, బుక్స్, తర్వాత ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వడము. ఎక్కడ నాకు ఈ పదాలు టచ్ అయితే నేను వెంటనే నా స్థాయికి మించకుండా నేను పేదరికం వలన ఎవరి చదువు ఆగకూడదు. ఇలాంటి మాటలు వింటే మీకు మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే కేవలం దీని వల్ల ఆగకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు సేవ చేస్తారు. ఏదో ఒక రకంగా నాకు చేతనైంది, నేను చేయగలిగింది నా స్థాయి మించకుండా. సో అక్కడ తర్వాత అక్కడ నాకు టికెట్ రావడము, బద్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడము, మళ్ళీ జాబ్లో జాయిన్ కావడము. ఎంత దేవుడు ప్రణాళికే ఇది. ప్రణాళిక అందరూ అంటారు అదృష్టవంతుడు నేను, చాలా మంది అంటారు, అది ఈజీగా రాదు. కానీ మీరు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలని ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొని ఉంటారు. ఆ సమయంలో దేవుడు నిజంగా నీకు తోడుగా ఉన్నాడని అనిపించిన పరిస్థితులు, లేకుంటే అలాంటి సంఘటనలు, నిజంగా దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడేవాడు, నన్ను ఆదుకుంటాడని ఎలా దాన్ని సాధించుకోగలిగారు దేవుని పట్ల? అంటే ఇప్పుడు నేను ఉద్యోగం వచ్చి జాయిన్ అయినంత వరకు అన్ని విషయాల్లో చూస్తే భగవంతుడి యొక్క దాక్షిణ్యాలే ఇవి, ఆయన చూపినటువంటి ఇదే అందరి ద్వారా. కానీ వ్యక్తిగత లైఫ్ వచ్చేటానికి చాలా ఇంపార్టెంట్ అది. మనం ఇంట్లో సమస్యలు ఉన్నోళ్ళు బయట షైన్ కాలేరు జనరల్గా, కష్టం. సో బయట షైన్ అయ్యే వాళ్ళు ఇంట్లో షైన్ కాలేరు. ఏదో అంటాం కదా తెలుగులో, ఇంట్లో గెలిచి రచ్చగలదని. సో నాకు ఫ్యామిలీ లైఫ్ నాకు టర్నింగ్ పాయింట్. ఫ్యామిలీ లైఫ్ ఎందుకంటే మా మిస్సెస్ నాకు అన్ని రకాలుగా సపోర్టు. నేను ఏం చేస్తున్నా, ఎప్పుడు లేటుగా వచ్చినా, అప్పటికప్పుడు ప్రాణం వెళ్ళిపోతున్నా, తను ఎక్కడ నో అని చెప్పదు, అబ్జెక్ట్ చేయదు, వారించదు. పిల్లలు ఒకవేళ అడిగినా కూడా డాడీ ఎక్కడ అని అడిగినా, లేదు మీ డాడీ వర్క్ పోయిండాలని చెప్తుందేమో, కానీ అక్కడ ఎందుకున్నావు, ఇక్కడ ఎందుకు పోతున్నావు, ఇవి నీకు ఎక్కడ అడగదు నన్ను. నమ్మకం అలాంటిది. నేను కూడా జస్ట్ ఆ జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఆ షెడ్యూల్ చెప్పేవాడిని, పోతున్నాను అంటేనే కానీ నేను అన్నప్పుడు డౌట్ అనుమానం పూర్వకంగా ఏమి ఉండదు. సో భగవంతుడు నాకు ఒక లైఫ్ను ఫాదర్ యాప్ ద్వారా ఇస్తే, మరి ఒక 50% లైఫ్ నాకు నా పర్సనల్, నా వ్యక్తిగత అభివృద్ధికి, నా వ్యక్తిగత పురోగతికి నాకు నా భార్యే నాకు. ఎందుకంటే నాకు నిజంగా దేవుడు ఇచ్చిన వరం. మేము ఎప్పుడు చెప్పుకోం, కానీ నేను ఎక్కువ తనతో డిస్కస్ చేయను, కానీ బట్ తనకు 2 సార్లు కరోనా టైంలో మేజర్ తను ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి పడిపోయింది. అప్పుడు ఏడ్చా, భయంకరంగా ఏడ్చా. ఎందుకంటే నేను ఒంటరిగా అనాథగా పెరిగి నేనేం పొందలే, ఒక తండ్రి ప్రేమను పూర్తిగా పొందలే, తల్లి ప్రేమను ఆడికాడికే. సో మంచి లైఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మనిషి దూరం అయితే కష్టం. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వాటిని దాటడం. సో మీకు అప్పుడు అనుభవం వచ్చింది ఏమవుతుందో అని? భయపడ్డా. నేను భయపడ్డా. ఏం కాదు దేవుడు మనకు అన్యాయం చూడు. దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాణి ప్రేక్షకులారా,
నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. ఒక సెకండ్ లైఫ్ నాకు, సెకండ్ లైఫ్ నాకు అది. ఎందుకంటే నేనేంటంటే చెప్తా అప్పుడు పిల్లలకు, మీరు అనుకుని చేయండి, అయితే చేయండి అని చెప్పే ముందు నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మా అబ్బాయి వాడికి కూడా చెప్పిన, మా అబ్బాయి వాడు చిన్నప్పటి నుంచి చెప్తా వచ్చిన వాడికి ఇలా ఉండాలన్నా ఇలా ఉండాలని వాడికి ఎడ్యుకేట్ చేస్తా వస్తా. లాస్ట్కు జ్ఞాపకార్థంగా ఫాదర్ రాయప్పని అందరూ రాయప్ప అందరూ చాలా మంది ఫ్రెండ్స్ రాయల్ అంటారు ఆయన. రాయల్ అంటే ఆ రాయల్ అనే పేరు నా కొడుకు పెట్టుకున్నా. వాడికి రాయల్ అనూప్ కుమార్ అనమాట. వాడు బాగా నాటి అనమాట, చాలా హైపర్ యాక్టివ్. ఆ టైంలో వాడికి నేను బాగా చెప్తా వచ్చిన, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి రా, నేను చాలా మిస్ అయిపోయినా. కాబట్టి నేను చూడాలనుకుంటున్నా మీ అభివృద్ధిని, మీరు మీ ఎదుగుదలని చూడాలనుకుంటున్నా. నా నాన్న నాకు చూడలే, ఆయన ఎలాంటి నాకు తెలియదు. సో మిమ్మల్ని నేను చూడాలనుకున్నారు, నాకు ఒక హ్యాపీనెస్ చాలా. నాకు ఏం చెప్తే వాడు ఉన్నాడు బాగా చదువుకున్నాడు, ఉస్మానియాలో డాక్టర్ అయినాడు, ఇప్పుడు యూకేలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడ. తర్వాత పాప ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసింది. తర్వాత వాడికి కూడా చదువుకునే టైంలో వాడికి 4 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆ 4 సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా భరించలేకపోయినా ఆ బాధను, ఇబ్బంది చాలా ఫైనాన్షియల్గా. అయితే భగవంతుడు అక్కడ నాకు చేసిన సాయం ఏంటంటే ప్రాణహాని లేకుండే వానికి, ప్రాణహాని కలిగించలే. అక్కడే దేవునికి వందలు చెప్పుకోవాలి ఆ విషయాలు. అంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా నన్ను బయటేస్తూ వచ్చినాడు. 4 సార్లు యాక్సిడెంట్ అయితే 4 సార్లు వాడికి ప్రాణాపాయం లేదు. వాళ్ళు హాస్పిటల్లో పోయిన ప్రతిసారి జరిగినప్పుడు నాకు మెసేజ్ వచ్చినప్పుడు వాడిని టక్కున నేను బయట నుంచి చూసి వాడికి తలకేమైనా ఇంజరీస్ అయినాయా, ఎందుకంటే హెడ్ నాకు, నేను జువాలజీ కదా, హెడ్లో ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయితే క్లాట్ అయితే కష్టం, బాడీలో ఏ పార్ట్ ఇరిగిపోయినా కూడా అంటుకుంటుంది. కానీ అట్లా ప్రతిసారి మనకి భయపడేవాడిని. యాక్సిడెంట్ అయింది అన్న మాట వచ్చినప్పుడు టక్కున నేను చూసేది బ్రెయిన్ తలకేం తగిలింది అని, ఏం కాలేదన్నప్పుడు కొంచెం 50% ధైర్యం నాకు, ఏం కాదనుకుంటా, దేవుడు వందనాలు చెప్పుకునేది అట్లా. మళ్ళీ కరోనా టైంలో సెకండ్ వేవ్లో మా అమ్మ ఇట్నే సడన్గా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన నెక్స్ట్ డేనే ఈమె పడిపోయింది. చాలా కష్టం. అంటే వితిన్ 3 months నాకు ఎట్లా ప్రపంచం అంతా ఏమైపోతుందో నాకు అనిపించింది. నాకు వ్యక్తిగత ప్రపంచం కంటే కూడా నీ వ్యక్తిగత అందులో నా కుటుంబ జీవితం, ఆ కుటుంబ జీవితంలో నుంచి నేను ఒక రెండవ జీవితాన్ని పొందే నేను. సో ఆ పొందిన ప్రతి చోట ఏమైనా ఆర్థికపరమైన అంశాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలకు హాస్పిటల్ పోవాలా, డబ్బులు ఉండాలా, చదువుకు డబ్బులు ఉండాలా, అందులో అందరికీ యాక్సిడెంట్లే వరుసగా, ఇయర్ బై ఇయర్. పిల్లడికి అందరంటే ఇద్దరం వెళ్ళే కానీ పిల్లలు ప్రతిసారి హాస్పిటల్ ఖర్చులే నీకు 2-3 లక్షలు అయ్యేటి ఒకసారి. సో ఆ టైంలో నాకు ఏదో ఒక రకంగా భగవంతుడు సాయం చేస్తూ వచ్చినాడు. మొత్తం బయటపడ్డా. ఇంకా తర్వాత ఒక కోణం చూస్తే ఈ మొత్తం మీద నాకు ఈ రెండవ భాగానికి వచ్చేటానికి నాకు అన్ని రకాలుగా, అసలు మా ఆవిడ నేను చేసుకోకుండా పెళ్ళి నేను హైదరాబాద్కి వచ్చాను కాదు. ఎలా జరిగింది మీ వివాహం? మా మామ ఇక్కడే జాబ్ చేసేవాడు, హైదరాబాద్ జాబ్ చేసేవాడు. అప్పుడు ఫాదర్ రాయప్ప ఎర్రగుంటలో ఉండేవాడు. ఫాదర్ రాయప్పకు మా మామ పేరు రాయప్పే. ఆయన కూడా ఫాదర్తో మాట్లాడి పాపనిస్తాము, మేము చూసుకుంటాము, మీరే కదా మొత్తం ఇప్పుడు దాకా వస్తే. నేను కూడా భయపడ్డప్పుడు. అంటే మీ మామకి మీరు ముందే తెలుసు మిమ్మల్ని అడుగుతున్నా. మా విలేజ్, మా కొత్త చెరువు గ్రామమే, హైదరాబాద్ సెటిల్ అయిపోయింది ఆయన, ఏజరాయప్ప గారు అని. మా అత్తగారు నాకు టీచర్, ఆమె జులియన్ అమ్మ అని కొత్త చెరువులోనే. సో వాళ్ళు ఆ రోజులు ఎటువంటిది టీచర్ల పిల్లలు అంటే, మా ఫాదర్ ఉండి వీళ్ళు అడిగటానికి, మా అత్తమ్మ మా మామ అడిగటానికి ఆయన ఆలోచించాడు. నేను ప్రతిసారి ఇట్లా ప్యారిస్ మారినప్పుడల్లా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను కదా, వీటికి ఏదో నాకు ఆశ దొరికినట్టుంటుంది కదా, పెళ్లి చేస్తే ఆయన అందులో ఉండేది హైదరాబాద్లో, వాడు హైదరాబాద్ నుండి క్లిక్ అవుతలే అనేటువంటి ఆలోచనతో ఆయన, నేను అప్పుడు డిగ్రీ అయిపోయింది, పీజీకి పోతున్నా తిరుపతికి. నేను వచ్చేటానికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంది పెళ్లి ఇప్పుడు ఎందుకు చదువుకునే సమయంలో పెళ్లి ఏది నేను చదువుకుంటాను కదా అంటే, లేదు నా పరిస్థితి ఉంటుందో నాకు తెలియదురా, ఆయన తెలుసు నాకు, ఏజరాయప్ప గారు మంచోడు,
లైఫ్ నీది టర్న్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఉమ్, హైదరాబాద్ ఉంటే నీకు కొంచెం అవగాహన ఉంటుంది. ఉమ్, నువ్వు ఎడ్యుకేషన్ అంతా విజయవాడలో చేసినావు, నీకు తెలుసు బయట కల్చర్కి లోపల కల్చర్కి. ఉమ్, నువ్వు వెళ్ళి ఒకసారి నువ్వు హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే, సరేలే ఆయన మాట కాదనుకుంటే పెళ్లి చేసుకొని చదువుకున్న పీజీ. చేసుకొని చాలా మంది వివాహితులుగా పెళ్లి చేసుకుంటే చాలా మంది కష్టం, చదువు రాణించడం అనేది కష్టం. కష్టం. ఉమ్, అప్పుడు వెళ్ళిపోయినా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే ఆ, ఉండటం వల్ల, ఆ, అవగాహన పెరగటం వల్ల, ఉమ్, సిటీ కల్చర్ కొంచెం నాకు వంట పట్టించుకోవడం వల్ల, ఆ. ఏది చదివితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఐడియా రావటం వల్ల, ఆ, రకరకాల అవకాశాలు ఎక్కువ. అవకాశాలు ఎక్కువ పట్టణంలో. ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఉమ్, నేను ఒక్కనే కష్టపడి తెచ్చుకునే జాబ్. సో తెచ్చుకోగలిగారు. నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను హైదరాబాద్కి వచ్చిన. పెళ్లి కాకుంటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను కొంత ర్యాప్ పెంచుకోగలిగిన, అంతే నా అంతే. వ్యక్తిత్వాన్ని పెంచుకోగలిగిన, ఉమ్. ఒక స్థాయికి రాగలిగిన, వచ్చాను ఉమ్. కాబట్టి నేను ఎమ్మెల్యే దాకా పోగలిగిన ఆడికి. అది మరి. సో, కాబట్టి నాకు లైఫ్ లాంగ్ నాకు మా మిస్సెసే ఆ, అన్ని విధాలు నాకు అన్ని ఎన్ని విధాలు. నేను కొంత నేను షేర్ చేసుకోను కానీ అదేలే. తను గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, ఎక్కడ ఆపదు నన్ను, ఏం ఆ. చేయదు, ఉమ్, ఉమ్, ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఉమ్. నన్ను ఏదో ఒక ఈరోజు నేను హెల్తీ ఉండడం కారణం కూడా తనే. అదే చాలా ఇంటికాడ బాగా చూసుకుంటుంది అనమాట. మంచిగా. చాలా మితంలో ఉమ్, మంచి వంటకాలు చేస్తుంది. ఉమ్. సో అలా భాగస్వామి మీకు. ఆరోగ్యపరంగా, ఉమ్, తర్వాత బయట నా అదే. ప్రగతి పరంగా, ఉమ్, ఉమ్, నేను అన్ని ఉమ్. విధాలుగా నేను నా ఎదుగుదలకు అన్ని రకాలుగా ఉమ్. నాకు ఆయన పోయిన తర్వాత, ఫాదర్ అయిపోయిన తర్వాత ఉమ్, నాకు నా ఫ్యామిలీ, ఉమ్. పైగా నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్లో. అదే అదే. ఆ విధంగా మీరు ఇది హైదరాబాద్లో పెళ్లి చేసుకొని రావడంతో భార్య ద్వారా అన్నీ కలిసి వచ్చినాయి. కలిసి వచ్చినాయి. సరే సార్, మీరు చాలా విషయాలు మాతో మాట్లాడారు. అయితే మీరు గాయకుడు అని కూడా మేము విన్నాం కాదు, మాకు గతంలో 2023 సంవత్సరంలో మనం తపస్కాలంలో అటు ఇటుగా మేము తపకాల ప్రార్థనకు వెళ్ళినప్పుడు కొన్ని పాటలు కావాలా, స్టూడియోకి వచ్చి పాడతారు అన్నప్పుడు మీరు నిజంగా ఏమీ ఫ్రీ తీసుకోకుండా స్టూడియోకి వచ్చి పాటలు పాడారు. అప్పుడే నేను అడుగుదాం అనుకున్నా. సో ఈ పాటలు అనేటువంటివి ఎలా, మీ ఇన్స్పిరేషన్ కానీ, లేకుంటే పాటలు పాడడం అనేది మీ హాబీ, దానికోసం మీరు ఏం చేస్తుంటారు? నేను చిన్నప్పటి నుంచి చర్చిలో పాటలు పాడేవాడిని. కానీ పాడడానికి ఎప్పుడు నాకు బయట మీడియాలో నాకు అవకాశం అంటే ఎప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు అడుగు పెట్టలేదులే. చర్చిల వరకే పరిమితమైంది. కానీ దాని తర్వాత మన కరోనా టైంలో అందరం లాక్డౌన్ ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే ఒక చిన్న సూక్ష్మజీవి వైరస్, అది ఒక చిన్న సూక్ష్మజీవి. ఒక మనిషి అనేవాడు ఎదురుకొస్తే కత్తితోటి పారిపోగలడు, చంపేవాడు శత్రువు వస్తున్నట్టు పారిపోగలడు, అది ఫిజికల్గా ఓకే ఎస్కేప్ కాగలడు. అవును. కంటికి కనపడని ఒక చిన్న సూక్ష్మజీవికి ప్రపంచం అంతా షేక్ అయిపోయింది, చనిపోతున్నా, ప్రపంచం మొత్తం షేక్ అయింది. అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కాని పరిస్థితి. నేను ఇప్పుడు బలంగా నమ్మినా, నేను భగవంతుడు ఉన్నారా, అల్లాడిస్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన మీరు మంచిగా బతకండి రా, ప్రేమతో జీవించండి రా, సహాయకారిగా ఉండండి ఒకరికొకడు, అంతేగా మంచి మాటలుగా చెప్పింది. అంతే కదా. అది చేయకపోగా ప్రకృతినే మొత్తానికి నేనే ఈ ప్రకృతిని శాసించింది, ప్రకృతిని సృష్టించింది నేనేటువంటి ఆ క్రియల ద్వారా చేసే మానవుడు మితిమీరిపోయాడు అనిపించింది నాకు. సో ఇటువంటి ఈ సమతుల్యత అనేది కొరవడింది ఈ వాతావరణంలో. ఆ అసమతుల్యతకు కారకుడు మనిషి. అవును. కాబట్టి నీ అహంకారం పనికిరాదురా, నీ అహంకారంతో నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఒక హెచ్చరిక ఇచ్చిన అనిపించింది నాకు ఈ కరోనా అనేది హెచ్చరిక. ఆ టైంలో ఇంట్లో కూర్చున్నా మంచిగా, బాగా టైం కలిసి వచ్చింది. ప్రకృతిని మంట కలిపేటువంటి మనిషిని ఏదో ఒక రకం మార్చాలని ఆ పాటల ద్వారా, నా మాటల ద్వారా అని చెప్పి రాసిన ఒక 10 పాటలు అప్పట్లోనే మన సెకండ్ వేవ్ లో. సో ఇంట్లో కూర్చొని ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, కానీ ప్రభావితం చేయాలా, టీచింగ్ ఆగిపోయింది, కాలేజీలకు పోలేరు, ఏం చేయాలి అనేటువంటి నేపథ్యంలో మీరు రాయడం మొదలుపెట్టే క్రమంలో నాకు ఇది ఎట్లా పాడాలి, నాకు స్వరకల్పన, అదే ఏమంటుందని, స్వరకల్పన, ట్యూన్ రాదు నాకు. అదే ఇస్తే పాడతా ప్రాక్టీస్ చేసి. సో ఆ టైంలో సిటీ కాలేజ్లో డాక్టర్ రత్న ప్రామాకర్ అనే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన పాడిన పాట నాకు వాట్సాప్లో పంపించాడు ఆ టైంలోనే. నేను అప్పుడు కాస్త ఇంటరాక్ట్ అయినా, ఇది ఎట్లన్నా ఇది యూట్యూబ్లో అంటే నాకు గైడ్ చేశాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేశాడు.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్లోని మా ఇంటికి దగ్గరే ఉంటాడు. ఆ, ఫ్రాంక్లిన్ సుకుమార్ ఓకే. అని. ఉమ్, సో ఆయన నేను కొన్ని పాటలను ఇచ్చేస్తే నాకు ట్యూన్ ఇస్తే నేను ప్రాక్టీస్ చేసిన. సరే ఆ. భగవంతుడికి నేను కృతజ్ఞత చూపించుకోవాలన్నటువంటి సంఘటన ఈ పాటల ద్వారా నేను పొందినానేమో ఉమ్, అనిపించింది. ఉమ్, అందుకే చెప్పిన నా విషయం అంది ఇట్లా. సో ఉమ్, నా పాటలన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను 4 పాటలు రాసిన, ఉమ్, ఒక 5వ వ్యాఖ్యానం రాసిన కరోనా మీద. ఉమ్, సో ఈ ఎంతదంటే మనము భగవంతుని నమ్మాలి, నమ్మాలి. ఉమ్, భగవంతుని నమ్మాలి, అవును. భగవంతుని విశ్వసించాలి. ఆ, నువ్వు దేవుడు లేడని విర్రవీగితే ఆ, లాస్ట్గా ఈ పుట్టుకకే అర్థం ఉండదు అనే విషయంతో నేను ఉమ్, అన్ని మనిషిని ప్రభావితం చేసే విధంగా, ఉమ్, కృతజ్ఞత కలిగి జీవించే విధంగా దేవుడి పట్ల ఆ, 4 పాటలు రాసిన, 4 పాటలు పాడేశా. ఇంకా పాడేశారా? ఉన్నాయి. ఆ, నాకు వచ్చినటువంటి డబ్బులతోనే ఓకే. సేవ్ చేసుకుంటూ ఆ, సంవత్సరంలో ఒక క్రిస్మస్కి ఒక పాట, ఈస్టర్కి ఒక పాట పాడదామని డిసైడ్ తృప్తిగా. అయిపోయినాను. ఆ, భగవంతుడికి ఈ రకంగా కూడా సేవ చేయొచ్చు కదా నేను. అంతే కదా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, డాక్టర్ లక్కినేని అమృత్ కుమార్ గారి జీవితంలో వారు దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ చేయిని లేకుంటే సహాయంను, స్పర్శను ఏ విధంగా అనుభవించారో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుని ఉన్నాం. వచ్చే నీ సాక్షిగా కార్యక్రమంలో మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.